హలో అండి, దిస్ ఇస్ డే 4. మేము తవాంగ్లో ఉన్నాం. నైట్ మేము తవాంగ్కి వచ్చేసాము, స్టే ఉన్నాము. యాజ్ యూజువల్ ఈ స్టే కూడా నేను చెప్పలేను మీకు స్టే గురించి. బట్ రేపు ఈ 2 days అయితే మేము తవాంగ్లో ఉంటాము. రేపు బుమ్లా పాస్ అండ్ సంగస్టర్ లేక్ ఇవాళ ఓన్లీ తవాంగ్ తిరగడానికి పెట్టుకున్నాం. ఎందుకంటే రేపు బుమ్లా పాస్కి అప్లై చేయాలన్నమాట ఎంట్రీది. అది 1 day పడుతుంది మనకు రావడానికి. సో బుమ్లా పాస్ అండ్ సంగస్టర్ లేక్ వెళ్దాం అనుకుంటే మాత్రం మీరు ఒకరోజు బఫర్ పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చి అప్లై చేసి అది 1 day పడుతుంది. అప్పుడు నెక్స్ట్ డే మీరు బుమ్లా పాస్ అండ్ సంగస్టర్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ తవాంగ్ సిటీ చూడడానికి వచ్చాం. ఫస్ట్ మేము మార్నింగ్ ఇప్పుడు ఎంత టైం 8-9 అవుతుంది. ఇప్పుడు టైం 10 అయింది. ఫస్ట్ మేము జాయింట్ బుద్ధ స్టాట్యూకి వచ్చాము. చూసారా ఎంత బాగుందో. తవాంగ్లో ఎక్కడున్నా ఈ జైంట్ బుద్ధ స్టాట్యూనే చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూస్తే కూడా అది చాలా బాగుంటుంది. మార్నింగ్ మేము 9:30కి అలా వచ్చాము ఇక్కడికి. బట్ క్లౌడ్స్ చూసారు కదా, మొత్తం కప్పేసినాయి క్లౌడ్స్ అనేది. అండ్ మీకు అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్లో ఉంటే మీకు ఈ ఫ్లాగ్స్ అనేది కామన్ అయిపోతుంది అనమాట. ఈ ఫ్లాగ్స్ మీద కూడా ఇది ఓన్లీ ఫ్లాగ్స్ కాదండి, వీటి మీద ఒక స్క్రిప్చర్ ఉంటుంది. వీళ్ళ బుద్ధ వాళ్ళు చదువుకుంటారు కదా, బుద్ధిజంలో ఉన్న వాళ్ళు, అవి ఉంటాయి. అండ్ ఈ ఆల్ఫాబెట్స్ కూడా అవే అన్నమాట. బుద్ధిజం అది లాంగ్వేజ్ అది. అండ్ ఇవి మనము ఇక్కడ కింద చెక్కలు ఉంటాయి కదా, దాంతో తిప్పొచ్చు. దాన్ని పట్టుకోకూడదు, మనం కింద చెక్కలతో మనం ఇలా తిప్పాలన్నమాట. అండ్ ఎవరైనా బుద్ధిజం టెంపుల్కి ఎవరైనా వెళ్తే కంపల్సరీ మనం గంటలా మోగిస్తాము మన టెంపుల్స్లోనే. ఇక్కడ అలా కంపల్సరీ రౌండ్ వేసి ఇవి కంపల్సరీ తిప్పుతారనమాట టెంపుల్ చుట్టూరనే. బుద్ధ టెంపుల్ చుట్టూరు ఏంటంటే స్తూపాస్ ఉంటాయి. ఇక్కడ కంపల్సరీ మనకి ధ్వజస్తంభం అలాంటివి ఉంటాయి కదా, ఇక్కడ కంపల్సరీ స్తూపాస్ ఉంటాయి అనమాట. అవి ఉన్నాయి కదా చుట్టూరు గోల్డెన్ కలర్లో, అవన్నీ స్తూపాస్ అంటారు ఇక్కడ. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్ లోపలైతే చాలా కామ్గా ఉంటుందండి. చాలామంది మెడిటేషన్ చేస్తారు. అండ్ ఎవరైతే బుద్ధిజం తీసుకుంటారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటారు అనమాట. సో అండ్ వాళ్ళ బుక్స్ ఏవో ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకి భగవద్గీత ఎలాగో వాళ్ళకి కూడా బుద్ధిజంలో ఒక బుక్ ఉంటుంది. సో అవన్నీ చదువుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో కూడా అదే చదువుతున్నారు ఎవరో ఒకరు. లోపల వాల్ చుట్టూరు ఫొటోస్ ద్వారా మనకి ఏం చూపిస్తున్నారంటే బుద్ధ ఎలా జన్మించారు, బుద్ధ మ్యారేజ్ ఎలా అయ్యింది, అండ్ నెక్స్ట్ ఆయన వైఫ్ని వాళ్ళ బేబీని వదిలేసి బుద్ధిజం తీసుకోవడానికి ఎలా వెళ్ళారు, ఆయన ఎలా చనిపోయారు, తర్వాత మళ్ళీ రిటర్న్ బుద్ధ గాడ్లా వచ్చి అందరికీ ఎలాగా వాళ్ళ అంటే వాళ్ళ డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ప్రీచర్స్ ఇచ్చారు, అవన్నీ చూపిస్తున్నారు అనమాట పిక్టోరియల్ రిప్రజెంటేషన్. మీరు ప్రతి ఫోటో కింద చూస్తే రాశారండి. అంటే ఆ ఫోటో సింబాలిక్గా ఏం చెప్తున్నారు అంటే, లైక్ ఇప్పుడు జన్మించారనుకోండి, బర్త్ ఆఫ్ బోధిసత్త, ఆయనకి నామకరణం సిద్ధత్త అని పెట్టినట్టు, వాళ్ళ ఫాదర్ నేమ్, అంటే ఆ పిక్చర్లో ఏం జరుగుతుందో అనేది కింద ఒక చిన్న సెంటెన్స్లో రాశారనమాట. ఒకటి ఇంగ్లీష్లో రాశారు, ఇంకొకటి వాళ్ళ బుద్ధిజం లాంగ్వేజ్లో రాశారు. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి బుద్ధిజం గురించి అసలు ఎలా స్టార్ట్ అయింది, బుద్ధిజం ఎలా జన్మించారు, ఇవన్నీ తెలియని వాళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇది. నాకైతే మాకు తెలియదు అనమాట వీటి గురించి. సో ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత సో అర్థమైంది బాగానే. అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. అంటే చాలా ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఒకవేళ చదవడం రాకపోయినా సరే మనకి బాగానే అర్థమైపోతుంది అలా ఫొటోస్ చూడగానే. నిజంగా చాలా బాగా చేశారనిపించింది ఇలా చూపించడం వల్ల. అంటే వచ్చిన వాళ్ళందరికీ టూరిస్టులు వస్తారు కదా బయట నుంచి, సో వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ బుద్ధిజం గురించి కూడా మనం అందరికీ చెప్పినట్టు కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ భక్తులకి ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళని ఎలా క్యూర్ చేశారు అనేది చూపిస్తున్నారు ఈ ఫోటోలో. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు నాకు తెలిసింది, నేను వేరే యూట్యూబ్లో ఛానల్స్ చూసాను, ఇక్కడ నాన్ వెజ్ అలౌడ్ కాదు. సో ఇది ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా అదే రాశారనమాట. సెల్లింగ్, కిల్లింగ్, స్లాటరింగ్, హంటింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ లైక్ బర్డ్, డొమెస్టిక్ యానిమల్స్ లైక్ యాక్, జూమ్, కౌ, షీప్, గోట్ ఇవన్నీ అలౌడ్ లేదనమాట. అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ అయితే చేయొచ్చు, కాబట్టి ఇక్కడ ఏమి అలౌడ్ లేదు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే లైవ్గా ఉన్నవి ఏమీ తినరు అనమాట. ఒకవేళ చచ్చిపోతే మాత్రం అప్పుడు అవి కట్ చేసుకొని తింటారట. బట్ లైవ్గా ఉన్నదాన్ని మాత్రం వీళ్ళు చంపి తినరట. సో అదైతే రిస్ట్రిక్టెడ్ ఇక్కడ. చనిపోయిన యానిమల్స్ మాత్రం వీళ్ళు తినొచ్చట. బట్ బుద్ధిజంలో అయితే నాన్ వెజ్, అందరికీ తెలిసిందే కదా. సో బుద్ధిజంలో అయితే నాన్ వెజ్ లేదు. జాయింట్ బుద్ధ స్టాట్యూ ఇది.
ఈ 2 days తవాంగ్లో ఉంటాము. నెక్స్ట్ మేము సంక్టీ లేక్లో నేను స్టే అయితే చూపిస్తాను. సారీ ఆ స్టేస్ గురించి బట్ ఇక్కడ తవాంగ్లో చాలా హోటల్స్ హోమ్ స్టేస్ చాలా ఉన్నాయి. ఇక్కడ తాజ్ వ్యూ అంతా కూడా ఉంది, బట్ చాలా కాస్ట్లీ అది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అరౌండ్ 15,000 ఎంతో ఉంటుంది అనమాట. సో చూడండి బుద్ధ స్టాట్యూ ఎదురుగుండా ఇలా కింద ఏదో ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం, మన ఇండియన్ ఫ్లాగ్. తవాంగ్లో చూసారు కదా, లక్కీగా మాకు ఇవాళ రెయిన్స్ లేదు. లాస్ట్ 3-4 days నుంచి రెయినే ఉందట, ఇక్కడంతా వర్షాలట. సో చూసారు కదా, ఇది మార్నింగ్ 10 అయినా సరే అసలు ఏమి యాక్చువల్లీ అంతా కొండలే, మొత్తం అంతా మా క్లౌడ్స్తో కప్పేసి ఉంది. సో డౌన్ ఇలా ఉంది అండి. బుద్ధ స్టాట్యూ నుంచి అలా స్ట్రైట్గా కిందకు వస్తే ఇక్కడ అలా బుద్ధ స్టాట్యూ ముందు అందరూ ఇలా పూజిస్తున్నట్టు. అండ్ ఇక్కడ అంతా ఇది ఒక చిన్న పార్క్లా ఫామ్ చేశారు. ఐ లవ్ తవాంగ్ అని. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ ఎటువైపు మనకి ఏ కంట్రీ ఉందో, ఏ సిటీ ఉందో కూడా రాశారు. న్యూఢిల్లీ, ప్యారిస్, న్యూయార్క్. సో ఇవన్నీ మనము మేబీ మీరు యూరోప్ సైడ్ చూసుంటారు. మన ఇండియాలో మేబీ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. చూడండి ఎంత బాగుందో, సిడ్నీ, బ్యాంకాక్. అండ్ చూసారు కదా వ్యూ ఎలా ఉందో. అసలు ఇలాంటి వ్యూ ఎక్కడైనా దొరుకుతుందా అసలు మనకి, మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో తప్ప. చాలా పెద్ద ఉన్నాయండి మౌంటైన్స్ అయితే. ఇవన్నీ మంచు కప్పేసి ఉన్నాయి, కానీ మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి, బట్ చాలా పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి ఇవన్నీ. బుద్ధ స్టాట్యూ ఎదురకుండానే ఒక రౌండ్గా ఉంది కదా, చూపించాను ఇందాక అందరూ ఆయన పూజిస్తున్నట్టు బుద్ధాని. సో దానికి ముందు ఇంకొక స్టాట్యూ కూడా ఉంది. ఆయన పేరు వచ్చేసి శక్యముని అట, బుద్ధ శక్యముని. ఈయన బుద్ధిజం అంటే బుద్ధ దగ్గరికి వెళ్ళడానికో ఏంటో 6 years కంటిన్యూస్గా ఆయన మెడిటేషన్ చేశారట అలాగా. సో ఆయన 6 years కంటిన్యూస్గా మెడిటేషన్ చేయడం వల్ల అలా అయిపోయారు. సో అంటే ఫుడ్ ఏమి ఉండదు కదా, సో అది ఆయన గురించి చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇవన్నీ ప్లేసెస్ నియర్ తవాంగ్ డిస్ట్రిక్ట్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవచ్చు తవాంగ్ వచ్చినప్పుడు. అరుణాచల్ ప్రదేశ్లో హార్సెస్ ఇలా ఉంటాయండి. ఊరికే అలా తీసాము, దారిలో కనిపించినవి బాగున్నాయి కదా అని. మేము ఇప్పుడు తవాంగ్ మొనాస్ట్రీకి వచ్చాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్లో పిల్లలు అయితే చాలా బాగా మాట్లాడారు, మనం బాగా రిసీవ్ చేశారు. అలా కామెడీగా భలే జోక్స్ వేస్తారు మాతోటి. ఎంట్రీ ఫీజు అయితే దీనికి 20 rupees పార్కింగ్ ఫీ, 30 rupees ఎంట్రన్స్ ఫీ. సో ఇది చాలా మినిమల్ ఫీజు ఇది. సో ఇదిగా ఇంకా పైకి వెళ్ళాలి, మొనాస్ట్రీకి వెళ్దాం పదండి. సో ప్రతి బుద్ధిస్ట్ మొనాస్ట్రీ స్టార్టింగ్లో ఇలా ఉంటాయి అనమాట. మేము ఇప్పటివరకు నేను బొంబిలా, ఇలాంగ్ అని తవాంగ్లో కూడా ఇలా ఉంది. అండ్ బుద్ధ స్టాట్యూ కూడా ఏంటంటే ఉన్నది మనం వచ్చినప్పుడు దీన్ని ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలన్నమాట, ఇలా ఫాస్ట్గా. పైన బెల్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఒక స్టిక్ ఉంటుంది, అది తిరిగినప్పుడు ఆ బెల్ ఇలా తగులుతుంది అనమాట, అప్పుడు బెల్ సౌండ్ వస్తుంది. దీన్ని పట్టుకొని తిప్పాలన్నమాట కంపల్సరీ. అందరూ వచ్చినందరూ ఇలా తిప్పేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అప్పుడు మొనాస్ట్రీకి వెళ్ళాలి. ఈ మొనాస్ట్రీ పక్కన ఈ వ్యాలీ చూడండి ఎంత బాగుందో, చాలా డీప్ వ్యాలీ ఇదైతే కిందకి. ఇది ఎంట్రన్స్ ఆఫ్ తవాంగ్ మొనాస్ట్రీ. ఇక్కడ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దిరాంగ్ నుంచి బొమ్డిలా కానీ రోజెస్ ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి రోజెస్. తవాంగ్ మొనాస్ట్రీకి వెళ్తుంటే చాలా బాగుంది. ఇదంతా చాలా గ్రీనరీ, చాలా ఎక్కడ చూసిన పువ్వులే. ఇంత నీట్గా ఉంది అసలు ఇదంతా. ఇక్కడ అందరూ మాంగ్స్ ఉంటారు. ఇవన్నీ హౌసెస్ అన్నీ వాళ్ళవే. ఇది లివింగ్ మొనాస్ట్రీ ఇది. సో ఇక్కడ ఇంకా స్టడీసే చెప్తారు బుద్ధిజం గురించి అంతా. మనం అక్కడి నుంచి వచ్చాము. సో ఇది మెయిన్ మొనాస్ట్రీ. సో ఇదంతా ఇది మొనాస్ట్రీ వాళ్ళదే. మేబీ ఇక్కడ రూమ్స్, అదే మ్యూజియం, అది అన్ని రూమ్స్ అయ్యి ఉండొచ్చు, ఆఫీస్.
ఇంకా వీళ్ళవి స్టడీకి రిలేటెడ్, వీళ్ళు బుద్ధిజం రిలేటెడ్ అన్నీ. ఇది మొనాస్ట్రీ లోపల అనమాట. సో లోపల బుద్ధ స్టాట్యూ ఉంటుంది పెద్దగాని, అండ్ లోపల మీకు చెప్పవసరం లేదు, ఇంకా ఆర్కిటెక్చర్ కానీ ఆ పెయింటింగ్స్ కానీ కలర్స్ అయితే చాలా కలర్స్ ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు ఏ మొనాస్ట్రీ చూసినా సరే కలర్ఫుల్గానే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే కింద చూసారు కదా కార్పెట్స్ లాగా వేసారు. సో అక్కడ ఏంటంటే కూర్చొని అందరూ ధ్యానం చేసుకుంటారు. కావాలంటే మనం కూడా కొంచెం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, అందరూ వచ్చిన వాళ్ళందరూ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ మొనాస్ట్రీకి పై ఫ్లోర్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటారనమాట. బట్ మనకైతే అలౌడ్ లేదు, ఓన్లీ ఫర్ మాంగ్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తే దలైలామా ఫోటో అయితే పెడతారు, ఎందుకంటే దలైలామా ఇక్కడికి విజిట్ చేశారట, అందుకనే ఈయన ఫోటో ఇక్కడ ఉంటుంది. మ్యూజియం ఎంట్రన్స్. ఇప్పుడు తవాంగ్ మ్యూజియం లోపల ఉన్నాము. చూసారా ఎంత పెద్దది ఉందో. వాళ్ళ ఫుడ్ చేసుకున్నాం. సో దీంట్లో ఏంటంటే మొత్తం వాళ్ళు యూజ్ చేసేవి మెటీరియల్స్ అన్నీ అప్పుడు పాతకాలంలో హ్యాట్స్ కానీ, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వాళ్ళ ఫుడ్ ప్లేట్స్, అలాగా జగ్స్ అన్నీ డిస్ప్లే పెట్టారనమాట. నేను ప్రతిదీ చెప్పాలంటే చాలా మీకు బోరింగ్గా ఉంటుంది, బట్ ఎవరైనా వచ్చినప్పుడు చూడండి. జస్ట్ వాళ్ళ బుద్ధిస్టులు వాళ్ళ మాంగ్స్ వాళ్ళ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే, అండ్ ఎవరెవరు విజిట్ చేశారు మొత్తం అన్ని ఫొటోస్ ఇలా లైన్గా ఉన్నాయన్నమాట. మొత్తం ఎవరెవరు ఇక్కడ తవాంగ్ మొనాస్ట్రీకి విజిట్ చేశారు. ఇది చాలా పాతకాలం 19th century నుంచి ఉంది ఆల్మోస్ట్. దీని కింద ఫ్లోర్లో కూడా ఉన్నాయి ఇంకానే. అక్కడ కూడా అన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ పాతకాలంలో ఏం వాడేవారు వాళ్ళు, ఎలా ఉండేది వాళ్ళ లైఫ్లో, లైఫ్ స్టైల్ ఏమేమి యూస్ చేస్తారు అవన్నీ ఉంటాయన్నమాట. జస్ట్ ఎంట్రీ ఫీజ్ ఓన్లీ 20 rupees per person అడల్ట్స్కి. సో ఇట్స్ అఫోర్డబుల్ అక్కడ. అండ్ బుక్స్ కూడా ఉంటాయి, అండ్ అగరత్తులు కూడా అమ్ముతారు. మీకు ఇంట్రెస్ట్ అయితే, స్మెల్ అయితే బాగున్నాయి, ఇంట్రెస్ట్ అయితే అవి కూడా కొనుక్కోవచ్చు మీరు. కాస్ట్ అయితే రీజనబుల్లే ఉన్నాయి, మరీ కాస్ట్లీ అని కాదు, అలా అని తక్కువ కాదు. సరే డమరుకం ఎలా ఉందో. సో మీకు ఇష్టమైతే ట్రై చేయండి, మ్యూజియంకి ఒకసారి విజిట్ చేయండి. మ్యూజియం బయట నుంచి వ్యూ అండి ఇది. సో పైనుంచి మొత్తం తవాంగ్ అంతా కనిపిస్తుంది. అండ్ ఇది ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. రీసెంట్గానే పెట్టారట, చాలా నీట్గా తయారు చేశారట. ఇక్కడ ఫుట్బాల్ ఎక్కువ ఆడతారు, సో అందుకనే వాళ్ళకి ఒక గ్రౌండ్ క్రియేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసారు కదా ఇక్కడ నుంచి జైంట్ బుద్ధా స్టాట్యూ ఎలా కనిపిస్తుందో. సో చెప్పాను కదా జైంట్ బుద్ధా స్టాట్యూ ఎక్కడి నుంచైనా కనిపిస్తుంది తవాంగ్, మనకి ఏ కార్నర్ నుంచి అయినా సరే. మొనాస్ట్రీ నుంచి రిటర్న్ కింద దిగుతుంటే మాకు మళ్ళీ పిల్లలు కనిపించారండి. వీళ్ళు ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. సో ఈ పిల్లలే అనమాట మాకు ఎంట్రన్స్లో టికెట్ కలెక్ట్ చేసుకున్నారు, పార్కింగ్కి అండ్ ఎంట్రన్స్కి కూడా. చాలా బాగా మాట్లాడారు, చాలా జోవియల్గా ఉన్నారు. అండ్ తవాంగ్ చుట్టూరు ఇలా ఫ్లవర్స్ బాగున్నాయి, అందుకని చెప్పేసి ఒక క్లిప్ తీద్దామని తీశాను. నిజంగా చాలా బాగా పెంచుతున్నారు చిన్న ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్. సో ఎక్కడ చూసినా మనకి మొనాస్ట్రీ దగ్గర ఫ్లవర్స్ అనేవి కామన్ అనమాట. చాలా బాగుంటాయి కలర్ఫుల్గానే, అండ్ చాలా బాగా పెరుగుతున్నాయి కూడా ఇవి. మేము డ్రాగన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇది తవాంగ్ మార్కెట్లో ఉందన్నమాట. రెస్టారెంట్ అయితే కింద ఉన్నది. అక్కడైతే మేము ఆర్డర్ చేసాం ఫుడ్, లోకల్ ఫుడ్ ఆర్డర్ చేసాము, వచ్చిందో చెప్తాను. ఇదైతే పైన కెఫే అనమాట. ఇది ఏంటంటే కొరియన్ డిషెస్, ఇంకా కాఫీ, వెస్టర్న్ కాఫీస్ అన్నీ, ఇంకా మిల్క్ షేక్స్ అన్నీ దొరుకుతాయి, కేక్స్. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. ఇది కెఫే అనమాట, ఇది వెళ్ళదేసేయము. సో చాలా బాగున్నాయి అసలు. మెనూ కూడా కాస్ట్లు అన్నీ కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇవి అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ, మిల్క్ షేక్స్, కాఫీస్, ఇంకా కొరియన్ డిషెస్, కావాలంటే ఫ్రెష్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ బ్రెడ్, పాస్తా, బర్గర్. అంటే ఎవరైనా లోకల్ ఫుడ్ తినలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా పైన ఇట్లా తినచ్చు. చాలా బాగుంది రెస్టారెంట్. కెఫే అయితే కూర్చొని హ్యాపీగా మన ఫ్రెండ్స్ తోటి కూర్చొని తినొచ్చు, ఫ్యామిలీతో కూడా. అండ్ ఇక్కడ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి, కావాలంటే పిల్లలకి క్రాస్ వర్డ్స్, టిక్ టాక్ టో, ఉనో అన్నీ. బుక్స్ కూడా చదవడానికి మంచి టైంపాస్ అవుతుంది ఇక్కడ. ఇది బటర్ టీ అంట, ఇక్కడ లోకల్ టీ. యాక్చువల్గా మేము మొనాస్ట్రీలో చూసాము. బాగుంది, చాలా బాగుంది బటర్ టీ. అసలు టీ టేస్టే లేదు అసలు. దీని పేరేంటిది?
వెజ్ థెంతుక్. ఎలా ఉంది చెప్పండి. మేము ఇప్పుడు డ్రాగన్ కెఫేలో ఉన్నాం. బాగుంది, స్ట్రాంగ్గా. ఇంకా దీంతో పాటు ఏమి ఇచ్చారు మనకి, సాల్ట్ అండ్ పెప్పర్ కాకుండా ఇదేంటిది సాస్ అనుకుంటానే. ఇది కూడా ట్రై చేస్తాం. ఇది ట్రై చేయండి, అసలు ఎలా ఉంది టేస్ట్ ఇది. ఇది ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి. సో నేను చిన్నది ఇది టేస్ట్ చేస్తున్నాను. ఇది కారంగా, చాలా కారంగా ఉంది. మేబీ అది అల్లం అనుకుంటా. ఏంటిది, కుక్కర్ని రైస్ కేక్ ఆర్డర్ చేసాము. నెక్స్ట్ ఇది ఏంటిది, వెజ్ తుప్ప. ఇది వెజిటేబుల్స్. ఇంకా ఏంటి, దీంట్లో నూడిల్స్తో చేసామన్నమాట. ఇదంతా వెజిటేబుల్స్. అండ్ ఇది రెడ్ రైస్. సో ఇది వెజ్ చురుపాట. ఇది తుప్ప కదా ఇది. సో ఇది వెజ్ చూర్పా. ఇది ఏంటంటే యాక్. ఈ కర్రీ అనేది యాక్ ఉంటుంది కదా, మన ఇక్కడ కొండలో దొరుకుతుంది, సేమ్ బఫెల్ లాంటిది. దాని ఫర్మెంటెడ్ చీజ్ చేస్తారు. కొంచెం స్మెల్ అయితే వస్తుంది, బట్ టేస్ట్ అయితే ఏం తెలియట్లేదు అసలు. నార్మల్గానే ఉంది. కొంచెం స్పైసీనెస్ కోసం కావాలంటే సెజ్వాన్ సాస్ వేసుకుని తినచ్చు. కానీ ఇదైతే సూపర్ ఉందండి, వెజ్జీస్ తోటి. అండ్ ఇది ఏంటంటే మైదా అనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సూప్ అయితే సూపర్ ఉంది. కొంచెం కారంగా అయితే ఉంది, బట్ మేము కొంచెం కారం తక్కువ తింటాం కదా. అండ్ బనానా కేక్ కూడా కోకోనట్ రైస్ కేక్, ఇది కూడా చాలా బాగుంది, స్మూత్గా. Market, everything you can see from the top. It's nearby only. But the hills after this, it's much higher than what it is. Right? Yeah, it is more higher. ఉంగ్యలింగ్ అనే ఒక మానస్ట్రీకి వచ్చాము లంచ్ చేసేసి. అది 6th దలైలామా బర్త్ ప్లేస్ అట. సో గూగుల్ మ్యాప్స్లో అయితే ఒక లొకేషన్ దగ్గరికి వచ్చి ఆపేస్తుంది, ఒక ఆర్చ్ దగ్గరికి. ఆర్చ్ నుంచి మనం లోపలికి వచ్చేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అక్కడే పక్కన కార్ వాష్ ఏదో మెకానిక్ ఉంటుంది, అక్కడి నుంచి అలా లోపలికి వచ్చేస్తే స్ట్రైట్గా వచ్చేస్తే మొనాస్ట్రీ వస్తుంది. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇదిగోండి మొనాస్ట్రీ. ఇదే 6th దలైలామా ఇక్కడే పుట్టారట, ఈ మొనాస్ట్రీలో. పదండి లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ కూడా ఈ మొనాస్ట్రీలో కూడా ఇలాగా ఉన్నాయి. ఇవన్నీ రొటేట్ చేసుకొని వెళ్ళాలి మనం. చూడండి ఇక్కడ. సో ఇది దీని పేరు ఉగ్యన్లింగ్ టెంపుల్. అరౌండ్ 1487లో కట్టారనమాట ఇది. సో ఇక్కడే 6th దలైలామా పుట్టారనమాట. ఇదండి దలైలామా మొనాస్ట్రీ. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడైతే కామ్గా, అసలు మీరు కామ్గా ఉంటే సౌండ్ కూడా వినిపిస్తుంది కదా మీకు, బర్డ్స్. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ 6th దలైలామా వాళ్ళ మదర్ స్టోన్ వాటర్ అంటే, ఇక్కడ గ్రౌండ్ స్టోన్ వాటర్. అక్కడ ఇలా మనం క్యాప్ ఉంటుంది, ఇది క్యాప్ తీసేసి ఆ స్పూన్తో అలా వాటర్ తీసుకొని ఆ వాటర్ తాగేయడం మనం కొంచెం. సో ఇది హోలీ వాటర్ అని అంటారంట ఇక్కడ. సో వాటర్ అయితే నీట్గానే ఉన్నాయి, బట్ టేస్ట్ కూడా అంత డిఫరెన్స్ ఏం లేదు కానీ, బట్ టేస్ట్ అయితే బాగున్నాయి. సో ఈ స్టోరీ ఏంటంటే, దలైలామా 6th దలైలామా వాళ్ళ ఫాదర్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆయన వాకింగ్ స్టిక్ ఇక్కడ పాతారట. సో అది పాతి, ఆ స్టిక్ తోటి ఇంకా 3 ట్రంక్స్ వచ్చిన తర్వాత అప్పుడు రిటర్న్ వస్తారు ఎవరొకరు దలైలామా అని అన్నారట. బట్ ఏమైందంటే తుఫాన్ వల్ల 3 ట్రంక్స్లో 2 ట్రంక్స్ బాగానే ఉన్నాయి, బట్ ఒక ట్రంక్ ఏమైందంటే ఇలాగా తుఫాన్ వల్ల ఇలా పడిపోయింది. సో దానివల్ల ఏమైందంటే ఆ ట్రంక్ని సపోర్టింగ్గా ఈ న్యాచురల్గా వచ్చిన ట్రీ ఉంది కదా, ఇది సపోర్ట్ చేసింది. ఈ ట్రీ చూడండి, ఇది ట్రంక్ అన్నమాట. పడిపోకుండా ఇది సపోర్ట్ చేసింది ఆ ట్రీ ట్రంక్ని.
బట్ యాక్చువల్గా ఏమైందంటే అది నిజమే జరిగింది. సో 3 ట్రంక్స్ వచ్చేసినప్పుడు అయితే దలైలామా వచ్చారు కానీ బట్ ఈయన ఆ సిచ్యుయేషన్ మంచి సిచ్యుయేషన్లో రాలేదు. పాపం చైనా టిబెట్ని ఎప్పుడైతే కాంకర్ చేసిందో 14 దలైలామా ఇప్పుడున్న దలైలామా రావాల్సి వచ్చింది. సో దాట్స్ అ వెరీ సాడ్ స్టోరీ యాక్చువల్లీ. ఇక్కడ క్లియర్ వ్యూ అండి, కొంచెం చూస్తే మీరు ఒక ట్రంక్, ఆ ట్రంక్ వచ్చేసి ఈ ట్రంక్ వల్ల సపోర్ట్తో ఇంకా అలా ఉంది. సో 3 ట్రంక్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, 3 ట్రంక్స్ చూసారు కదా, ఇది 1 2 3. ఈ ట్రంక్ పడిపోయింది అనమాట. సో ఆ చెట్టు మనం చూసాం కదా, దలైలామా వాళ్ళ డాడీ వేశారు ఒక కర్ర, దాని నుంచి వచ్చిన ఈ లీఫ్ అనమాట. ఈ స్మెల్ చాలా బాగుంది, సెంటెడ్ స్మెల్ వస్తుంది. ఇది నాకు తెలిసి సేమ్ మన అగరబత్తి స్మెల్ వస్తుంది. ఇక్కడ అగరబత్తీస్ ఉంటాయి కదా, అండ్ టీ కూడా స్మెల్ చాలా బాగుంది. మెడిసినల్ ట్రీ అంటారంట అది. ఇప్పటివరకు మొనాస్ట్రీ లాక్ చేసి ఉందండి. ఇప్పుడే ఒక పెద్ద ఆయన వచ్చారు. సో ఆయన అయితే ఈ మొనాస్ట్రీని చూసుకుంటారనమాట. సో లోపల చూసి చిన్నదే అనమాట మొనాస్ట్రీ, బట్ ఏంటంటే లోపల అన్ని దలైలామా ఫొటోస్ అయితే ఉన్నాయి అండ్ వాళ్ళ నేమ్స్ కూడా కింద రాస్తున్నాయి అనమాట, బోత్ ఇంగ్లీష్ అండ్ వాళ్ళ బుద్ధిజంలో. సో ఏంటంటే మనకు ఇప్పుడు 14 దలైలామాస్ ఉన్నారు కదా, సో ఆల్ 14 దలైలామాస్ ఫ్రమ్ ఫస్ట్ మొత్తం అందరి ఫొటోస్ ఉంటాయి చూసారు కదా. మన 14 దలైలామా ప్రెసెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో కూడా ఉందన్నమాట. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే బాగాని మనీ ఇస్తే ఎవరు తీసుకోరండి మాంగ్స్. మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే డొనేషన్ బాక్స్ మొనాస్ట్రీ తర్వాత తవాంగ్ వార్ మెమోరియల్కి అయితే వచ్చాం మేము ఇప్పుడు. ఇవన్నీ టూరిస్టులు తిరగాల్సిన ప్లేసెస్. ఇదంతా తవాంగ్ వార్ మెమోరియల్ అనమాట. మన ఇండియన్ ఫ్లాగ్ గాలి లేక ఎగరట్లేదు. ఇదే మన తవాంగ్ వార్ మెమోరియల్ మ్యూజియం. తవాంగ్ వార్ మెమోరియల్ నుంచి వ్యూ అండి ఇది. సో తవాంగ్ వార్ మెమోరియల్ ఎంట్రన్స్లోనే ఒక కెఫే ఉంటుంది. మన సోల్జర్స్ సర్వ్ చేస్తారనమాట. చాలా బాగుంటుందండి, ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. చాలా రీజనబుల్ రేట్స్, చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఎవరైనా ఆకలేసి తినాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తినొచ్చు అనమాట. వార్ మెమోరియల్ అనేది మెయిన్లీ 1962 ఇండో చైనా వార్లో మన ఇండియన్ సోల్జర్స్ సాక్రిఫైస్ చేశారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఎందుకంటే ఆ టైంలోని చైనీస్ సోల్జర్స్ ఆల్మోస్ట్ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు తవాంగ్లోని, బాంబేలో వాళ్ళకి వెళ్ళిపోయారు. ఎందుకంటే చైనా నుంచి ఫస్ట్ సిటీ వచ్చేసేది తవాంగ్ అనమాట, బోర్డర్ తర్వాత. సో ఫస్ట్ అటాక్ అయింది తవాంగ్ సిటీ అనమాట. యాక్చువల్గా మన వెస్ట్ అరుణాచల్లో తవాంగ్కి చైనా బోర్డర్ అనేది లేదు. సో టిబెట్ ఉండేదన్నమాట. సో చైనా టిబెట్ని ఆక్యుపై చేసింది కదా, సో అందుకనే అప్పుడు చైనా బోర్డర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మన అరుణాచల్ కూడా ఆక్యుపై చేసి తీసేసుకుందాం అనుకుంది. బట్ లక్కీలీ మన ఇండియన్ సోల్జర్స్ వల్ల వీఆర్ ఏబుల్ టు సేవ్ ఇట్. తవాంగ్ వార్ మెమోరియల్ అండి. సో ఇదైతే 1962 ఇండియా చైనా వార్ అయింది కదా, అప్పుడు 2420 ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఆఫీసర్స్ అందరూ చనిపోయారు అనమాట. సో వాళ్ళకి గుర్తుగా ఈ మెమోరియల్ అనేది కట్టారు. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ యాజ్ యూజువల్ బెల్స్ ఉన్నాయి, ఇవి ఎప్పుడే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిప్పాలి. అండ్ అందరూ నేమ్స్ అనమాట, మొత్తం ఒక్కొక్క స్టేట్ నుంచి పంజాబ్, రాజ్పూత్, మొత్తం సోల్జర్స్ ఎవరైతే లైఫ్స్ మన దేశం కోసం ఇచ్చారో వాళ్ళందరి నేమ్స్ మొత్తం ఇక్కడ రాశారు చూస్తే. సో లోపల వీళ్ళ మేబీ వాళ్ళవి రిమైన్స్ అనుకుంటా అవి. ఇతను సుబేదార్ జోగిందర్ సింగ్, సిక్ అనమాట. ఈజ్ అ కమాండర్ అనమాట ఆ టైంలో, ఆ వార్ టైంలోనే. సో ఇది ఫైటింగ్ 1962లో తవాంగ్ అప్పుడు అలా ఉండేది. 1960 అప్పుడు మన ట్రూప్స్ అలా వెళ్ళేవారు అనమాట వార్కి వెళ్ళినప్పుడు. అండ్ 62 వార్ అయిన తర్వాత పాపం ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ తీసుకొస్తున్నట్టున్నారు. అదిగోండి. హ్యాండ్స్ ఆఫ్ టు అవర్ ఇండియన్ సోల్జర్స్. మన దేశం కోసం, మన కోసం ఎంత ఫైట్ చేస్తున్నారో.
సో ఇదంతా మ్యాప్ ఇది. సో మన ఇండియా చైనా 1962 వార్ అప్పుడు ఎలా అందరూ చైనా వాళ్ళు ఎలా ఆక్యుపై చేసుకుంటూ వచ్చారో ఒక్కొక్క రీజియన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ మ్యాప్లోని. స్టార్టింగ్ అక్కడ ఉంది కదా మ్యాప్, బుమ్లా పాస్, ఆ బార్డర్ నుంచి ఆల్మోస్ట్ బాంబిడిలా వరకు వచ్చేసారంట మనకి, మన చైనా వాళ్ళు మన ఇండియాకి. ఇది పరమవీర్ చక్ర ఇచ్చారు మన. సో ఇది ఒక వార్ మెమోరియల్, జోగేంద్ర సింగ్ వార్ మెమోరియల్. ఈ జోగేంద్ర సింగ్ వార్ మెమోరియల్ బుమ్లా పాస్ వెళ్తున్న దారిలో ఉంటుంది ఇది. అప్పట్లో మన సోల్జర్స్ యూజ్ చేసేవాళ్ళు చూడండి, వాటర్ బాటిల్, క్యాప్, మగ్, ఇదేమో విస్కీ బాటిల్, ఇది మెస్ టిన్ ఫుడ్ అలాగే తీసుకెళ్లారు, అండ్ హెల్మెట్. ఇది వార్ మెమోరియల్లో ఈవినింగ్ 2 షోస్ ఉంటాయండి. సో డిపెండింగ్ ఆన్ ద సీజన్ 5:30 కానీ 6:30 కానీ స్టార్ట్ అవుతుంది. 2 షోసే ఉంటాయి. టికెట్స్ అయితే వెంటనే తీసేసుకోండి వెళ్ళిన వెంటనే, ఎందుకంటే టికెట్స్ అయితే చాలా ఫాస్ట్గా ఫిల్అప్ అయిపోతాయి. సో ఈ షో ఏంటంటే 30 to 40 మినిట్స్ ఉంటుంది. ఇండో చైనా వార్లో మన సోల్జర్స్ ఎలా ఫైట్ చేశారు అండ్ లోకల్ ట్రైబ్ గురించి మొత్తం డీటెయిల్స్ అని ఉంటాయి. వీడియో అయితే అలౌడ్ లేదు, అందుకే నేను ఏం తీయలేదు, కానీ చాలా బాగుంటుంది షో అయితే. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. డే 4 అయితే ఇలా ఎండ్ అయిందండి. సో రేపైతే మేము ఇండో చైనా బార్డర్కి వెళ్తున్నాము. వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఆన్ ది వే ల్యాండ్స్కేప్స్ అయితే సూపర్బ్ ఉంటాయి. తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా అని. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లీజ్ చూడండి. నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.